అసలు 100 పరుగులైనా చేస్తారా భారత జట్టు అన్నటువంటి స్టేజ్ క్రియేట్ చేసింది అమెరికా జట్టు. పిల్ల జట్టు అనుకున్నది కాస్త ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ఆటగాళ్ళని పెట్టుకుని ఆడి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసింది. 10 ఓవర్లకి 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినటువంటి జట్టు నుంచి ఇక పరిస్థితి అయిపోయిందన్న దశ. ఆ తర్వాత కూడా వరుసబెట్టి వికెట్లు పతనం అవుతున్నప్పుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్. అదేదో బిజినెస్ మెన్ సినిమాలో సూర్యాభాయ్ అన్నట్టు, అది ముంబై కదే కదా. ఇక్కడ ముంబైలోనే వాంకెడే స్టేడియంలో వాళ్ళందరికీ సూర్యాభాయ్ లాగా కనిపించాడు అనమాట. అద్భుతమైనటువంటి ఆట తీరుతో 84 పరుగులు చేశాడు ఒక్కడే నిలబడి. అదే సందర్భంలో అమెరికా జట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఫీల్డింగ్ అంటే వాళ్ళు అనుకున్నట్టున్నారు ఈ దఫా ఫస్ట్ మ్యాచ్ భారత్తో కాబట్టి, అది బాగా పాకిస్తాన్తో గొడవలు ఇవన్నీ అయిన టైంలో అందరూ చూస్తుంటారు కాబట్టి భారత్ జట్టు వైపు, భారత్ జట్టు మీద మనం చేసే పెర్ఫార్మెన్స్ ప్రపంచమంతా గమనిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో విపరీతమైన ఫీల్డింగ్ చేశారు, విపరీతమైన బౌలింగ్ చేశారు. వాన్నైతే ఏకంగా 4 వికెట్లు తీశాడు 4 ఓవర్లో అతి తక్కువ పరుగులు ఇచ్చి. అతని కాస్త కొట్టింది ఎవరన్నా ఉందంటే సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే బాధ వదిలిపెట్టింది. అదే సందర్భంలో అలీ కూడా దెబ్బ తినడంతో ఇక చివరిలో మళ్ళీ 60 పరుగులకి పైగా ఇచ్చినటువంటి బౌలర్కే ఇవ్వక తప్పని పరిస్థితి అయిపోయింది. దాంతో ఓవరాల్గా 161 పరుగులు, అంటే అసలు 150కి వస్తారా 100 వస్తారా అన్నటువంటి దశ నుంచి 120, 140, 150 చివరి 3 ఓవర్లో ఆ బౌలర్లు ఎవరైతే అట్టించి వచ్చినటువంటి అవతల ఎండ్లో నుంచోబెట్టి పూర్తిగా తనే ఆడినటువంటి సందర్భం 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు. ఇందులో కిషన్ చేసింది 20, తిలక్ చేసింది 25 అయితే 84 సూర్యకుమార్ యాదవే. ఇక మిగతా వాళ్ళలో కొట్టింది అక్షర్ ఒక్కడే. 11 బంతుల్లో 14 కొట్టింది. 49 బంతుల్లో 84 కొట్టినటువంటి సూర్యకుమార్ యాదవే టోటల్గా టాప్ స్కోరర్గా నిలబడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేటప్పటికి తిలక్తో, దుబేతో, రింకుతో, హార్దిక్తో, అక్షర్తో, హర్షదీప్తో ఇంతమందితో కలిపి భాగస్వామి ఆడాడు. నేత్రా వాల్కర్ని అయితే సినిమా చూపించారు. 4 ఓవర్లలో 5 డాట్ బాల్స్ మాత్రమే ఇచ్చి ఇవ్వగలిగాడు. 65 రన్స్ చావ చెతకొట్టారు 16.25 ఎకానమీతో. అతని దగ్గర నుంచినే రాబట్టుకొచ్చారు ఈ మొత్తం మీద. ఓవరాల్గా పోటీలో లేకుండా పోతుందేమో అనుకున్నటువంటి దశ నుంచి పోటీలోకి తీసుకొచ్చారు. ఇక గెలిపించే బాధ్యత బౌలర్ల మీదకి వెళ్ళిపోయింది.